సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని రెడ్ లాస్ హోటల్లో గ్రీన్ మార్క్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన న్యాయవాదులు ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి సంబంధించిన భూములపై వస్తున్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ఎలాంటి భూ కుంభకోణం జరగలేదని, తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని, కొంతమంది వ్యక్తులు తమ సొంత ప్రయోజనాల కోసమే తమపై ఆరోపణలు చేస్తున్నారని న్యాయవాదులు ప్రతినిధులు స్పష్టం చేశారు. తమపై అకారణంగా ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ముందుకు వెళ్తామని వారు హెచ్చరించారు. తరపు నుంచి అండి రిప్రజెంట్ చేస్తున్నాను. సో ప్లస్ అదర్ ల్యాండ్ ఓనర్స్ కూడా ఉన్నారు. ఆ ల్యాండ్ ఓనర్స్ని కూడా రిప్రజెంట్ చేస్తూ చెప్తున్నాను. సో ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా మీద చెడు ప్రచారాలు బాగా చేస్తూ రకరకాలుగా 1000 కోట్లని, ఇంత భూమి కబ్జాలు జరిగినాయి అని చెప్పేసి, 85 ఎకరాల భూమి పోయిందని చెప్పేసి రకరకాలుగా మా మీద చెడు ప్రచారం చేస్తూ, ఈ దుష్ప్రచారాన్ని మేము ఆపాలి, దీన్ని ఖండిస్తూ అని చెప్తూ మనం ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అండి. ఈ భూమికి సంబంధించి మనం 3 రకాలుగా చెప్తాను నేను. ఒకటి భూమి స్వభావం ఏందనేది, రెండోది లిటిగేషన్ ఇష్యూస్ సంబంధించింది ఒకటండి, మూడోది వచ్చేసి ఈ ఆగడాలు, ఈ మహిపాల్ గాడు అనే వ్యక్తులు వాళ్ళ అనుచరులు థర్డ్ పార్టీస్ అంతా వాళ్ళే. ఈ 3 రకాలుగా విభజించి మనకు క్లారిటీ ఉండడం కోసం మీకు చెప్తున్నాను. భూమి ఏంటంటే, భూమి స్వభావం ఎలాంటిదంటే అది పట్టాలండి అండి. మొత్తము అన్ని సర్వే నెంబర్లు ఉండి, మేము మా వెండార్స్ నుంచి వాళ్ళు అమ్ముతూ వచ్చిన తర్వాత మా వెండార్స్ నుంచి కూడా మేము పర్చేజ్ చేస్తూ నియర్లీ అబౌట్ 150 ఎకరాల వరకు అప్రాక్సిమేట్గా మేము పర్చేజ్ చేయడం జరిగింది. ఈ అంటే వెలిమల కొంతమేమో ఫస్ట్ అంతకుముందు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో కొండకల్ విలేజ్ కింద ఉండిందండి ఫస్ట్లో బిగినింగ్లో. తర్వాత కొన్ని వెలిమల కింద ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బౌండరీ డిస్ప్యూట్ ఉండటం నుంచి అది సెటిల్ కానంత వరకు ఆ ఇష్యూ డిస్టిక్ బార్డర్, మెయిన్గా డిస్టిక్ బార్డర్ సంబంధించిందండి. సో ఎప్పుడో సప్లిమెంటరీ సేతు వాళ్ళు అనేది జరిగినా కూడా ఇంప్లిమెంటేషన్ అనే పార్ట్ జరగకపోవడం నుంచి కొంచెం ఇష్యూ లాగా వచ్చింది. ఎప్పుడైతే మేము పర్చేజ్ చేస్తూ ఇవన్నీ ముందుకు వెళుతున్నామో, ఈ లోపల కూడా వేరే వాళ్ళు ఏంటంటే కొంత ల్యాండ్కు సంబంధించింది ఎక్సెస్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పేస్తూ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి రిప్రజెంటేషన్ విలేజ్ వాళ్ళంతా బిలా దాఖలా అని చెప్పి వాళ్ళు చేస్తూ వచ్చారు. మేజర్గా ఏంటంటే 443 సంబంధించింది అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళు అక్కడ జీవనం నడుపుతున్నారు, దాని మీదనే మెయిన్ కన్సర్న్ జరిగింది. ఎప్పుడైతే మేము పర్చేజ్ చేసుకుంటూ ఇవన్నీ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్లు బేస్ చేసుకున్న తర్వాత ఈ బిలా దాఖలా సంబంధించిన దాని గురించి మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది భూమి యొక్క స్వభావం అండి ఇది. సో లిటిగేషన్లకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ బిలా దాఖలా ఇష్యూ అనేదాన్ని వాళ్ళు ఈ సర్వేలు చేసిన తర్వాత మనకు ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా వచ్చింది. మొత్తం ఒక 43 ఎకరాలకు సంబంధించి సర్వే జరిగిందండి. సర్వే జరిగిన తర్వాత బౌండరీ అనేది ఫిక్స్ చేశారు. ఆ బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత సంగారెడ్డికి విలేజ్ల మధ్యలో జరిగి ఆ బౌండరీ అనేది ఫిక్స్ అయిపోయింది. అప్పుడు మాకు ఈ సర్వే జరిగిన తర్వాత జరిగిన దాంట్లో ఏంటంటే, మాకు కొంత ఎక్స్టెంట్లలో డిఫరెన్సెస్ మాకు కనిపించాయి. ఆ డిఫరెన్సెస్ ఎలా జరిగింది అని అంటే, సో దానికి వాళ్ళు ఏం చేశారు, మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం మీరు రిప్రజెంటేషన్స్ పెట్టుకోండి సార్, జరుగుతుంది అని చెప్పారు. సో అలా మేము ఏం చేసామంటే, గత 2-3 ఏళ్ళ నుంచి జరుగుతున్న వేరియస్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్లు కానీ ఈ గవర్నమెంట్లు కానీ జరిగినప్పుడు, ఈ రిప్రజెంటేషన్లు బేస్ చేసుకుని జరిగినప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా అన్ని అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ, కలెక్టరు, సిసిఎల్ఏ, ల్యాండ్ మన ఏడిఎస్ఎల్ఆర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి జాయింట్లుగా జరిగినప్పుడు, సర్వేలు జరిగినప్పుడు ఇదంతా జరుగుతూ మాకు డ్యూ ప్రాసెస్ ప్రకారం ఈ ప్రొసీజర్ ప్రకారంగా మాకు ఏదైతే డిఫరెన్స్ వచ్చిందని చెప్పిందో 25 ఎకరాలు 26 గుంటలు అనే దాన్ని మాకు పట్టాలుగా చేసేస్తూ మాకు ఇవ్వటం జరిగింది. ఇది ఈ లిటిగేషన్స్ దాంట్లో జరిగిన దాంట్లో దీనికి మేము ముందు ఏంటంటే ఈ బిలా దాఖలు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. మాకు ఎంఆర్ఓ రిపోర్ట్ కానీ ఆర్డీఓ రిపోర్ట్ ప్రకారం, అంటే ఎంఆర్ఓ ఆర్టీఏ కింద అప్లై చేసినప్పుడు ఆ వెలిమల విలేజ్లో మనకు అసలు బిలా దాఖలు అనేది లేనే లేదని చెప్పేసి వాళ్ళు ఒక ఇచ్చారండి. మన దగ్గర కాపీస్ ఉన్నాయి. సో ఆర్టీఏ కింద తీసుకొచ్చినప్పుడు ఇది బిలా దాఖలకు సంబంధించింది అసలు లేనే లేదు ఈ వెలమల విలేజ్లో అని చెప్పడం జరిగింది. అలానే 2002 ఆర్టీఓ గారు, అంటే వీళ్ళు ఈ రిప్రజెంటేషన్స్ పెట్టారండి. ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్స్ జరుగుతున్నప్పుడు ఆర్టీఓ గారు కూడా మనకు 2002లో ఇది క్లియర్గా జరుగుతూ 2022లో ఈ బిలా దాఖలా అనే పాయింట్ ఇక్కడ లేదండి, దీంట్లో గైరానికి సంబంధించింది 434 సంబంధించింది అది ఉంది, దానికి సంబంధించింది చెప్తున్నారు కానీ ఎక్కడ మనకి రాలేదు.
తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ మహిపాల్ గడ అనే వ్యక్తి కొన్ని సేల్ డీళ్లు జరిగాయండి. అంటే సేల్ డీళ్లు కూడా 2006 నుంచి అలా జరుగుతూ వచ్చినాయి. సబ్సిక్వెంట్ సేల్ డీల్స్ టిల్ టుడే వరకు అవుతున్నాయి. ఈ సేల్ డీళ్లలో కూడా ఆయన 2006లో ఒక సేల్ డీల్లో ఒక 21 ఎకరాలకు సంబంధించింది ఉండండి. మా వెండర్స్ కొన్న దాంట్లో ఆయనే ఇక్కడ విట్నెస్గా, మహిపాల్ గౌడ్ విట్నెస్గా ఉంటూ ఒక 21 ఎకరాలు ఇచ్చాడండి. సర్వ 324, 325 మాకు అబ్యూటింగ్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో బిలాదాకలా అని చెప్తే దాని పక్క నుంచి ఉన్నదండి. ఈ దీంట్లో బౌండరీకి సంబంధించింది ఏంటంటే క్లియర్గా మీకు ఈస్ట్ సైడ్ బౌండరీ అనేది 434 అండ్ వెలమల విలేజ్. అంటే మీకు మ్యాప్ చూస్తాను, మీకు మ్యాప్ చూపిస్తాను. సరే, మ్యాప్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ మ్యాప్లో అండి 324, 325 ఇలా మనం మొత్తం తీసుకున్నదండి. ఇప్పుడు ఇక్కడ విలేజ్ బౌండరీ ఈస్ట్ ఫేసు మీకు క్లియర్గా 434 అండి. ఇదంతా వెలమల విలేజ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి జరగటం అనేది ఇంకా లేదు ఇంకా ముందుకు. అలా ఈయన ఏంటంటే మ్యానిపులేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళందరినీ అంటే లిటిగేషన్ పార్ట్లోకి వస్తాను. ఇది లిటిగేషన్ అయిపోయిన తర్వాత సో ఇలా ఈ రకంగా ఉన్నాయండి మాకు. ఇదే కాకుండా ఇంకా వేరే సేల్ డీడ్స్లలో కూడా ఇది వచ్చేసి 326 సంబంధించిందండి. ఇది 15 ఎకరాలు. దీంట్లో కూడా ఈస్ట్ వెలమల శివార్ అని ఉంది. ఇది 327 సంబంధించింది, 19 ఎకర్స్ 11 గుంటాస్ అండి. దీంట్లో ఈస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ వెలమల విలేజ్. సో ఇలా మొత్తం మనకు ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో కానీ దీంట్లో కానీ బిలాదాకలా అనేది లేవటానికి ఇది టోటల్గా చూసుకుంటే మీకు ఎలా ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ బిలాదాకలా అనే పాయింటే లేదండి. ఇది కేవలం మొత్తం ఏంటంటే కల్పితం వీళ్ళు చేసింది. ఇది ప్యూర్లీ పట్టా ల్యాండ్స్, సర్వే నెంబర్లు సహా ఉన్నాయి. బిలాదాకలా అంటే ఏంటంటే నెంబర్ లేకుండా, సర్వే నెంబర్ లేకుండా ఒక ల్యాండ్ ఉండటం దాన్ని బిలాదాకలా అంటాం. ఇక్కడ క్లియర్గా సర్వే నెంబర్స్తో సహా మ్యాపులు, విలేజ్ మ్యాప్లు కానీ హెచ్ఎండిఏల మ్యాప్లు కానీ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. వీళ్ళు దీన్ని ఏం చేశారంటే బాగా హైప్ చేసి ఈ జరిగినంటే ఒక చిన్న విషయం చెప్పాల్సి వస్తుంది. ఈ విలేజ్ వాళ్ళకి సంబంధించిన విలేజ్ వాళ్ళు ఎవరు ఉన్నారండి? విలేజ్ వాళ్ళు రాలేదండి. విలేజ్ వాళ్ళు ఉంటే తెలుస్తుంది వాళ్ళకి ఏం మోసాలు చేశాడని. అంటే ఇప్పుడు ఈ మహిపాల్ గౌడ్ సంబంధించిన మోసాలు ఎలా జరిగినాయంటే ఎప్పుడైతే 2006లో మాకు 21 ఎకరాలు అమ్మిన తర్వాత వెండర్స్కి అందులో డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ నిరక్షరాస్యత, వాళ్ళ కులాలు ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ అని చెప్పేసి వాళ్ళని పెట్టుకొని వాళ్ళని బెదిరింపులా చేస్తూ ఆయన డబ్బులు ఇవ్వకుండా దాన్ని మేనేజ్ చేసుకుని అలా ఆయన మొత్తం పబ్బం కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత ఏంది, వాళ్ళని ఇలాంటి విషయాలు డబ్బులు అడిగినప్పుడల్లా మీకు ల్యాండ్ ఇప్పిస్తాను, మనకు అక్కడుంది ఇక్కడుందని చెప్పడం జరగటం. దీంతోపాటు వీళ్ళనందరినీ రకరకాల వ్యసనాలకు అలవాటు చేస్తూ వాళ్ళని ఎప్పుడు ఈ మాటలు వచ్చినా, ఈ ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని సప్రెస్ చేయడం కోసమని రకరకాలుగా వీళ్ళని చేయటం, వీళ్ళందరినీ కూడా రకరకాల కేసుల్లో ఇబ్బంది పెట్టడం. ఈ ఎస్సీ ఎస్టీ అనే ట్రైబ్ దీన్ని అడ్డం పెట్టుకొని దాన్ని పెట్టుకొని వేరే భూముల కబ్జాలకు కూడా వీళ్ళని వాడుకొని వీళ్ళ నుంచి ఈయన లబ్ధి పొందడం జరిగింది. థర్డ్ పార్టీస్, పక్కల విలేజ్ వాళ్ళు, వేరే విలేజ్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళని రకరకాల వాళ్ళని తీసుకొని వచ్చి ఈయన ఊరోళ్ళని బెదిరింపులు, అక్కడకు ఉండటము, కబ్జాలు చేయటము, అవసరం అనుకున్నప్పుడు వీళ్ళని ఎస్టీలు వీళ్ళని పెట్టేసుకొని ముందు పెట్టి వాళ్ళ పిల్లల్ని ముందుకు తోసేసి ఈయన కబ్జాలు చేయించడం. ఎందుకంటే కేసులు అంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు అంటే అందరు భయపడతారు కదా అన్న దాని మీద అలా ఈయన చేసుకున్న మా మోడస్ ఆపరండి ఈ రకంగా చేశాడు ఈయన. ఇప్పుడు మీరు 26 ఎకరాలు ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి? ధనితి రైతులు అంటే మా వెండర్స్, ప్రీవియస్ వెండర్స్ అండి వాళ్ళు. ఓఎల్ఎస్ ప్రసాద్ అండి, ఓఎల్ఎస్ ప్రసాద్ దంతి కన్స్ట్రక్షన్ చెప్పండి పేరు పైన ఉంటే అతను దాన్ని రిప్రజెంట్ చేశాడు. తర్వాత 20 ఎకరాలు 29 గుంటాస్, 29 గుంటాస్. ఈ రైతులంతా కలిపి దంతి కన్స్ట్రక్షన్ 2006లో వాళ్ళు కొన్నారండి. వాళ్ళు కొంటే తర్వాత మళ్ళీ రైతులు కొంతమంది కొన్నారు. అంటే ఈ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ బౌండరీస్ డిస్ప్యూట్ కాలేదు కదా. కొండకలు ప్లస్ వెలుమలకు సంబంధించి అది ఎప్పటి నుంచో ఉంది సప్లిమెంటరీ సెట్. అది సర్వే చేసిన తర్వాత బిల్లా దాఖలు అనేది అక్కడ గ్యాప్ లైన్స్ అవి ఉన్నాయి కాబట్టి అవి నోటీస్ అయింది. అప్పటి వరకు సర్వే చేయలేదు కాబట్టి తెలియలేదని
తర్వాత చేసింది కాబట్టి అక్కడ ఉన్న ఆ బిల్లా దాకా భూములు ఉన్నాయని బయటపడింది. అప్పటి వరకు ఎప్పటి నుంచో అది వివాదం నడుస్తుంది. కొండకల్లు అవునండి, అది జరగటం నుంచే ఆ వివాదం ఉంది కాబట్టి కొన్ని అందుకే మా సైడ్ లీడర్స్ లో ఆ విలేజ్ పేరు కొండకల్లు ఉంటుంది, కొన్న తర్వాత సైడ్ లీడర్స్ వెలిమల ఉంటాయి. ఇవన్నీ వివాదాల నేపథ్యంలోనే సర్వే చేయడం జరిగింది. అవునండి, సర్వే చేసినప్పుడు ఎవరి ఇక్కడ కాదు, ఏ విలేజ్ కు విలేజ్ మధ్య గ్యాప్ సంబంధించి ఖచ్చితంగా బిల్లా దాఖలు మీరు లేనే లేదని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేయడం కాదు సార్, అది బిల్లా దాఖలు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. మీరు సర్వే నెంబర్లు ఉన్నాయి కదా, మీకు మ్యాప్లు ఉన్నాయి కదా. అంటే బిల్లా దాఖలు ఈ ఎక్స్టెంట్ ఇంత ఎక్స్టెంట్ అని ఉండదు. అది ఈ ఎక్స్టెంట్ కాదు, ప్రతి విలేజ్ టు విలేజ్ గ్యాప్ మధ్య అట్లీస్ట్ ఒక 1 ఎకర్ దాన్ని ఎంతో కొంత భూమి ఇప్పుడు ఇట్లాంటి సర్వే జరిగినప్పుడు ఏదైనా వివాదం జరిగినప్పుడు ఆ సర్వే నెంబర్ కేటాయించడానికి కొంత అది టెక్నికల్ గా ఎప్పటి నుంచో నిజం కాకుండా వదిలేసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఈ విలేజ్ ఏ విలేజ్ బౌండరీ 2 విలేజ్ బౌండరీల మధ్యలో ఖచ్చితంగా సర్వే నంబర్ లేని ఎంతో కొంత చిన్న ఎక్స్టెంట్ అయినా ఉంటది. ఎందుకంటే ఫర్దర్ గా సర్వే చేయబడ్డప్పుడు ఆ ల్యాండ్ అలొకేట్ చేయడానికి అట్లా వదిలేసి ఉంచారు. చాలా సందర్భాల్లో జరుగుతుంది, చాలా సందర్భాల్లో కనబడుతుంది కూడా. లేదండి, అంటారు కదా సార్, దాన్ని బిల్లాదాఖలు అంటారు కదా. దాని బిల్లాదాఖలు అన్నారు సార్. ఓవర్లాప్ ఏరియా ఉంటే ఓవర్లాప్ ఏరియా గ్యాప్ ఏరియా అంటారు కానీ బిల్లాదాఖలు అంటారు సార్. ఓవర్లాప్ ఏరియా ఇప్పుడు ఇది ఉంది, కొడకల మధ్య కూడా ఓవర్లాప్ ఏరియా ఉంది. లేదు, ఓవర్లాప్ ఏరియా అనేదానికి మీ బిల్లాదాఖలు అనేదానికి ఇవన్నీ చాలా తేడా ఉందండి. అది డెఫినేషనే కంప్లీట్ గా మారిపోతుంది. ఓవర్లాప్ అయిందంటే అది డిస్ప్యూట్ చూసుకుంటారు. అది ఏంది, 1 మినిట్ మీరు చెప్తున్నారు ఓవర్లాప్ ఏరియా. ఇప్పుడు ఒక చెప్పడంలో అయిపోదు కదా, డాక్యుమెంటేషన్ ఉండాలి కదండి. ప్రధానికి ఎవిడెన్స్ ఉంది కదా, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ఒక ప్రొసీజర్ డ్యూ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. లేదు అని చెప్పడానికి ఆథరైజ్ పర్సన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్, మీరు కాదు, నేను కాదు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు 22లో అండి సర్వే చేసిన మీకు అంటే మీరు ఇంత దీర్ఘంగా దాని గురించి చెప్తున్నారు కాబట్టి నేనేం చెప్తాను అంటే, కంపెనీ తరఫున నేను కూడా అడ్వకేట్నే, బౌండరీస్ 2 డిస్ట్రిక్ట్ల బౌండరీస్ ఫిక్స్ చేసినప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కొద్దిగా రెమినెంట్ ల్యాండ్ ఎక్కడో ఒకటి ఉంటుంది, దానికి అది ఏ డిస్ట్రిక్ట్ బౌండరీయా ఈ డిస్ట్రిక్ట్ బౌండరీయా అనే కాన్సెప్ట్లో అది బౌండరీస్ డిస్ట్రిక్ట్ బౌండరీస్ డివైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రెమినెంట్ ల్యాండ్స్ ఫాలింగ్ అంటే పక్క సర్వే నెంబర్లకు ఏదైతే ఉంటుందో దానికి అలాట్ చేస్తారు. సో ఈ సంగారెడ్డి జిల్లాలు అంటే మెదక్ నుంచి సంగారెడ్డి డివైడ్ అయిపోయి రంగారెడ్డి జిల్లా ల్యాండ్స్ కొంత అటు వచ్చినప్పుడు దాన్ని ఏం చేశారంటే రీసర్వే చేసిన తర్వాత ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ అలాట్ చేసినప్పుడు ఈ ల్యాండ్స్కి స్పెసిఫిక్గా సర్వే నెంబర్ చేసి సప్లిమెంటరీ సేఫ్గార్డ్ ఇష్యూ చేసి ఎవరైతే స్వాధీన అనుభవంలో ఉన్నారో ఆ వ్యక్తులకి ఆ ల్యాండ్స్ అంతకుముందు నుంచి వాళ్ళు పొజిషన్లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని అలాట్ చేయడం జరిగింది. ఇది ఎవరి దగ్గర నుంచి అదే సప్లిమెంటరీ సేఫ్గార్డ్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు? అవును ఉంది, బట్ ఇప్పుడు ఒకటి అవన్నీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి కదా సార్. సర్వే నెంబర్ 324, 325 ఉన్నది, దాన్ని కట్టింది ఉన్నాయి కదా సార్ అది. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.